రాజకుమారి ఈరోజు చేపలు పట్టుకొచ్చాం కదా, కొరమేన చేపలు. ఎవరెవరు వెళ్ళాం? ఒక 200 బకెట్లు మొత్తం నీళ్ళు చిమ్మేసి గుంతలు పట్టుకొచ్చాం కదా. ఒకటేమో కేజీ చేప, ఒకటేమో అర కేజీ పావు కేజీ ఉండేదా. మొత్తం 2 చేపలు పడ్డాయి. దీని చిన్న చేప. ఓకే, ఇంకా పెద్ద చేప శుభ్రం చేయలేదా? కానీ తొందరగానే మరి రోజు వినకుండా పోయే పని ఉందిగా. చేపలు శుభ్రం చేయడం ఫస్ట్లో నువ్వు ఎంతైనా మొత్తం పెలుసు తీసేసా పైన. ముందు పెద్ద చేప చూపి, బతుకుందో లేదు చూద్దాం. చిన్న చేపలు మొత్తం ఎందుకు ఏరుకున్నావు అలాగా? చెన్నై కూడా వండుతావు. చిన్న ఏం బాగుంటుంది, బాగుండు. బతికుంది అది. బతికే ఉంది. పడుకో కానీ తమ్ముళ్ళని చూపి. ఏం దాన్ని పట్టుకోలేకపోతున్నావా? పోతుంది చూడు, తోగ్గా తలకే పట్టుకో. ఏం నా మీద కోపం? చాప మీద కోపం, నా మీద కోపమా? ఒక చేతి ఇటు పట్టుకో, ఇటు చూపి. చేప సైజు కూడా చూస్తారు. ఈ చేతి ఇటు తిప్పు, నలుపుకెళ్ళి. కానీ దాన్ని ఎత్తి మీద ఒక దెబ్బ కొట్టు. ఏం ఆట ఆడుతున్నావే? నీ సంగతి చెప్పిద్దండి రాజు ఇప్పుడు. కానీ బాగా టేస్ట్ చేసి పెట్టు సుబ్బుకి. అట్ట కాదులే, ఎడిపెట్టు, కింద పెట్టి చెబుతా, నేను చెబుతా. రాజే కామ్ డౌన్ అయిందిగా, కానీ పిలుస్తుంది. ఏం చేసావు? బోర్డు తెచ్చానా? బోర్డుదా మరి. కానీ రాజే, సుహాసిని కూడా స్కూల్ నుండి వచ్చింది. నువ్వు త్వరగా రావాలి, వినకుండా టైం అవుతుంది. పోయమంటేసా డేషే పెడుతున్నా. ఏం రెడీ చేస్తున్నావా? చేపలకైతే ఇదే బెస్ట్. చేపల పులుసు చెదరకుండా ఉండిద్ది. నూనె పోద్దాం. పాప రాజీ రామాయ్, ఈ అమ్మాయి వచ్చేయట్లేదు. ఈ నూనె అయితే బాగా మరుగుతూ ఉంది. ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు. పొయ్యి గంగన మండుతూ ఉంది. చేప చెట్టు కింద చేస్తున్నాం కదా, సగం పూత పడిద్ది ఈరోజు చేపల పులుసులో. మంచిదే ఆరోగ్యానికి. పొయ్యి బాగా గంగన మండుతూ ఉంది. చివరికి నేనే ఈ చేపల పులుసు చేసేటట్టున్నాగా. సర్లే, అవి బాగా ఎగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి చింతపులుసు బాగా పిసికేసుకున్నాం. ఏనమ్మా ఇప్పుడు వచ్చావా? సగం కూర కూడా అయిపోయింది. తిన్నట్టయితే ఏమి ఉల్లిపాయలు. నూనె సరిపోద్దా? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. రాజే, ఎర్రగడ్డలు బాగా ఎగినాయి. కొంచెం పసుపు పొడి తిప్పేయి.
మెంతులు వేయి. మెంతులు తెచ్చుకున్నావా? నేను తీసుకొస్తాలే. సాల్ట్ కూడా కల్లుపోయి. ఓకే తిప్పే ముందు ఫస్ట్ చేపలు వచ్చినాయి. ఆనందం ఊరుకా తల్లి. నీకేలే నీకే. మమ్మీ రోజు పోయి చేప పట్టుకొచ్చింది నీకోసం. ముఖ్యంగా బాబాయ్ తీసుకొచ్చింది నీకు. తర్వాత చేప ముక్కలు కారం ఏం వేసుకొని కలిపి పెట్టుకోకూడదు పక్కన. అవసరం లేదా? పులుసులో వేద్దాం అంతా. టమాటాలు బాగా ఏగి మగ్గినాయి కదా. కారం కూడా వేసి ఒకసారి. అవి మిరపకాయలంటే మిక్సీలో పడతాయి. ఓకే రాజీ కారం వేసి తిప్పేసా కానీ పోయి. నీళ్ళు పోసి పుల్లలు పెట్టాలి కానీ పిల్లవాడు చూడక చిన్నవాడు వాడు పాలు పోయి నేను చూసుకుంటా ఉంటాను. పులుసు సంగతి. చేపలు ఉన్నాయిగా, చేపలు రెడీ చేసుకున్నావుగా. ఈ పూత పడతా ఉంది. చూడు మరిగినలేదు. మంట బాగా మండుతుంది కదా. మోత జాగ్రత్త పట్టుకో పైన కాలిద్ది. ఇది కొండవ నేను తీస్తా ఉండి. సరిపోద్ది కదా గ్రేవీ, మరి నీళ్ళగా కాకుండా. సరిపోద్దులే. ఏం కనపడుతుంది పొగలో. మరగని ఒక పక్క మంట తగ్గుతుంది లోనగినట్టు. సంచిలో కరేపాకు ఇంట్లో. తర్వాత రాజీ కరేపాకు వేసే చేప ముక్కలు కూడా వేసుకుని బాగా ఒక్కొక్కటి పోయినాక మొత్తం ఒకసారికి వేయకూడదు. ఒక్కొక్క ముక్క విడిగా అన్ని పులుసు ఫస్ట్ టైం చేస్తున్నా కదా. అవును అన్ని మడదా క్రాకెట్ చేపలు, తెల్ల చేపలు టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడే కలిపి మొత్తం, తర్వాత కుదరదు మళ్ళీ. మెంతులు ఇప్పుడు ఎందుకు, ఇంకా కొన్ని ఎక్కువే కాకలేదు. ఇప్పుడే తిప్పేసి ఇప్పుడే మళ్ళీ కాసేపు నాకు గడిపితే అవును మూత పెట్టేసుకున్నాం. కూర కొంచెం గ్రేవీగా ఉందిలే. ఇప్పుడులా కాకుండా చారులా కాకుండా గ్రేవీగా ఉంటే 1 గంట వేసుకున్నా కూడా అన్నంలో బాగా కలిసిద్ది. ఆకులు అవుతుందా పెట్టిద్ది. చేప పులుసు పాపైనాక ఉప్పు చాలేదా చుట్టూ కొట్టదులే. ఒకసారి తిప్పే మళ్ళీ సాల్ట్ వేసావు కదా. సరే ఇంకొక మంట తగిలితే సరిపోద్ది. కొంచెం వాటర్ పోతావా? వద్దు సరిపోద్ది. గట్టిగా ఉంటే అన్నంలో ఒక ముక్క వేసుకున్నా బాగా కలిసిద్ది. ఓకే రాజీ మాయ్ అంట్లో అయిపోయిందా? రా కూర రెడీ అయింది. ముక్క ఉడికింది శుభ్రంగా దించేసుకోవచ్చు. ఇంకా ఒకసారి చేపల పులుసు చూడు ఎంతవరకు వచ్చిందో. ఓకే రెడీ అయినట్టేగా. మొత్తం కూర ఒక దగ్గరకు వచ్చింది.
సిద్ధరవుతుంది బాగా కదిలీ కాకు ఉడికింది. సూపర్. దించేసుకో మరి ఇంకా సరే ఇక్కడే భోజనం పెడితే సరే చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం. యాప్ చెట్టు కింద ఆడే పెట్టు, ఇక్కడ పెట్టు, పట్టమే పెట్టు కాకు తీసుకుంటా. రజయ్ చల్ల చెట్టు కింద యాప్ పోత రాలుకుంటా రాలుతుంది అంత సామాన్యం, గాలి తోలుతలేదుగా, బాగానే ఉంది. మంచిది పోతే అంటే మంచిదే. మరి ఉగాది పచ్చడి చేసుకోవట్లా, తీపిగా కారం కారంగా ఊగరుగా మరి అట్నే చెట్టు చాకులు మనం క్యాంపింగ్కి వెళ్తున్నామని ఇంకా అన్నం అక్కడికే పెట్టా. అదేలే. కూర మొత్తం చాలా బాగా కుదిరింది. తలకాయ వేసానిక సుబ్బు ఫోన్ చేయకూడదా? తినేలేడు. చేస్తా. వాడు చేయకుండా వచ్చాడులే, వాడు భార్య తింటారు. గిన్నెలేసి ఇస్తే పోయి తింటే వాళ్ళు భార్య భర్తలు తింటారు. సూపర్గా వచ్చింది. తింటా ఉండదు, నేను అబ్బాయికి విడిగా కూర తెస్తా. సరే మా అబ్బాయికి పట్టుమా. ఏమో వస్తే చేపలు తినే ఆమె చూడండి, అంత జ్యూసీగా ఉందో, సూపర్గా ఉంది. అసలుకే మాటలు లేవండి. మా అబ్బాయి కూడా వచ్చాడు. మీ వదిన చేపల పులుసు చేసిందిరా, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి నువ్వు. చూసి చెప్పు, ఇలా తింటావా? ఏడే ఆ గడ్డం కాడ ఏం చూడు, ఏదో ఉంది మూతి కాడ. తెలుసా నీకు? తీసుకోవాలా తిన్నే ఇంటికాడ ఉంటున్నారు ఇప్పుడు నుంచే. పిల్లలు వదిలిపెట్టిపోతారు. సుహాసిని సుహాస్ గడు ఇంకోడు అక్కడ తింటాడులే పని. అరే రా అన్న తిని పోతా, నేను వదిలిపెడతాలేరా నాన్న. నేను వదిలిపెడతలేరా అమ్మాయి నిన్ను. ఇద్దరుంటారా బాబాయ్ కాడ? నిన్ను వద్దంటుండయ్యా మీ బాబాయ్. గొప్ప పడుతున్నా